హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీ చికెన్ ఫ్రై ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించేసుకొని మనకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకోండి. నేను వేసేటప్పుడు చూపించలేదు. ఇప్పుడు కొంచెం జీలకర్ర మంచిగా వేగిన తర్వాత లవంగాలు వేసుకోవాలి. నేను ఒక 5 వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మంచిగా వేగుతున్నాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. చూడండి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సరే మంచిగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. క్వాంటిటీ కొంచెమే కాబట్టి నేను కొంచెం వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, మీ క్వాంటిటీకి తగ్గట్టు. ఇప్పుడు కొంచెం పసుపు, మళ్ళీ ఒకసారి మంచిగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా కడిగేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు మంచిగా చికెన్ అదంతా ఆయిల్కి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోండి. బాగా కలపాలి. చికెన్ ఆయిల్లో కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నేను ఆ స్పూన్తో 3 స్పూన్స్ యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. మసాలాలంతా పీస్కి బాగా పట్టేలాగా మంచిగా కలిపి పెట్టేసుకోవాలండి. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, కాసేపు వదిలేద్దాం దీన్ని. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ పైకి ఇలా వచ్చేసిందో. మన పీస్ కూడా బాగా ఉడికిపోయింది. లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని లాస్ట్ ఫైనల్ టచ్ చూడండి ఎంత బాగుందో. కర్రీ ఉడికిపోయింది. చూడండి పీస్ కూడా ఉడికిపోయింది. దాంతో చుంచి చూపించాను మీకు.
అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.